వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. గత ఎన్నికలకు ముందు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కానీ మనకు ఎక్కువగా వినపడినటువంటి పేరు ఏదైనా ఉందంటే ఆ రెడ్ బుక్. రెడ్ బుక్ ప్రస్తావన లేని రోజు లేదు, ఆ మాట వినని ఛానల్ లేదు, మనం చూడని పత్రిక అంటూ లేదు. ఆ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అని కానీ రెడ్ బుక్ అనే అంశం కానీ తెరపైకి వచ్చింది, మనం విన్నాం, చూసాం. దానికి తగ్గట్టుగానే వైసీపీ నేతలు అరెస్టులు జరిగాయి, కొన్ని చోట్ల అయితే దాడులు జరిగాయి. ఇవన్నీ చూసి రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలు జరుగుతోంది అంటూ వైసీపీ శ్రేణులతో పాటు కూడా ఆ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆరోపణలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే లోకేష్ చెప్పారు కదా, యోగలం పాదయాత్ర సందర్భంగా కావచ్చు, కొన్ని సభలు సమావేశాల్లో కావచ్చు, ప్రతి ఒక్కరి పేరు నేను నోట్ చేసుకుంటున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఈ రెడ్ బుక్లో ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళని వదిలే ప్రసక్తి లేదన్నారు. దాని తర్వాత అది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ దురుసు ప్రవర్తన కావచ్చు, అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి భాష కావచ్చు, వీటన్నిటి మీద అయితే కేసులు పెట్టడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని పరుష పదజాలాలతో కొన్ని పోస్టులు వచ్చాయి కాబట్టి వాటి వల్ల చాలామందిని అరెస్ట్ చేశారు. అప్పుడు అధికార దుర్వినియోగానికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా వైసీపీ చెప్పింది ఒకటే, లేదు అన్ని సవ్యంగా జరిగినా కానీ అక్రమ అరెస్టులు చేశారు, అక్రమ అరెస్టులతో పాటు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు చేశారంటూ చెప్పారు. అయితే ఈ మధ్యకాలంలో అయితే టోటల్గా దాన్ని పక్కన పెట్టేశారు. రెడ్ బుక్ అనేది ఆ పదం కూడా చాలా తక్కువగా విన్నాం. దీంతో రెడ్ బుక్ అయితే చాలా బ్రేక్ పడిందనే చెప్పాలి. సరే, ఇప్పుడు అదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అనేది మనం చూద్దాం. రీసెంట్గా మంత్రి లోకేష్ రెడ్ బుక్పై అమెరికాలోని డల్లాస్ వేదికగా, అంటే ఆయన అమెరికాకి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళిన తర్వాత డల్లాస్ వేదికగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పాల్గొన్న క్రమంలో అయితే ఒక చర్చ జరిగిందట. రెడ్ బుక్లో రాసిన పేర్లపై చర్యలు ఎప్పుడు తీసుకుంటున్నారు అంటూ కొందరు అభిమానులు మంత్రి లోకేష్ను ప్రశ్నించారు. ఆయన ఆ స్టేజ్పై ఉన్నప్పుడే కింద నుంచి కొంతమంది అభిమానులు అనేవాళ్ళు కేకలు పెట్టారు. కేకలు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంలో కొంతమంది మిగిలిపోయారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి, మరి ఇక్కడతో ఆగిపోయిందా లేకపోతే మునుముందు ఉందా అనేటటువంటిది లోకేష్ దృష్టికి తెచ్చారు. సరే, లోకేష్ అయిన విషయంలో మర్చిపోయారేమో కానీ ఆ పార్టీ అభిమానులు మాత్రం అసలు మర్చిపోయేటట్లేదు, మర్చిపోయినా కానీ గుర్తు చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో మరో అభిమాని అయితే కొడాలి నాని పేరు ప్రస్తావించారు. మనం చూసాం, చాలామందిని అరెస్ట్ చేశారు, కొంతమందిపై అయితే దాడులు అవి జరిగాయి. సరే, వీళ్ళందరిలో కూడా మొదటి పేర్ల వరుసలు, అంటే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అప్పట్లో వాళ్ళు మాట్లాడిన మాట కావచ్చు, భాష కావచ్చు, ఆ పోస్టులలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కువగా నోరు పారేసుకున్న వాళ్ళలో కొడాలి నాని ప్రముఖంగా వినిపించినటువంటి పేరు. మరి ఇంతవరకు కొడాలి నాని ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు, అరెస్టులు కాలేదు, ఏం లేదు, సైలెంట్గా ఉంది. దానిపై మరొక్కసారి లోకేష్కి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఆయన మాట్లాడిన మాటలు, వ్యాఖ్యలు, దుర్భాషలు కూడా, ఇవన్నింటినీ కూడా లోకేష్కి మళ్ళీ గుర్తు చేశారు. సరే, దీన్ని లోకేష్ అయితే కొంచెం ఆచితూచే స్పందించారు. సరే, పేర్లు ఎందుకు, ఒకరి పేరంటూ అవసరం లేదు, మీకైతే ఎలాంటి డౌట్ అవసరం లేదు, నేనైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇదే విషయాన్ని వాళ్ళకైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అసలు రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది, మీరేం దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్రేక్ ఇచ్చినట్లే కదా. ఆయన మాట అన్నారంటే ఇది జస్ట్ బ్రేక్ మాత్రమే, కానీ రెడ్ బుక్ రాజ్యాంగం కానీ ఆయన చెప్పినటువంటి రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లు కానీ వాళ్ళందరిపై చర్యలు అయితే ఉంటాయి. ఇదే అర్థం అనేది మనం ఎవరికైనా కానీ అట్లే అర్థమవుతుంది. మరి ఇంకా ఏమన్నారంటే ఆ సమయంలో వారు చేసినట్లే మనం చేయకూడదు, అంటే వాళ్ళు చేసినటువంటి పనులు మనము చేసామంటే అప్పుడు వాళ్ళకి 151 సీట్లు మనం గెలిచి 11 సీట్లు వాళ్ళకి ఏ విధంగా వచ్చిందో, 151 సీట్లు గెలిచారు, 11 సీట్లకి పరిమితం చేశారు, ఒక ఎలక్షన్కి 2 ఎలక్షన్కి. అది మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళు చేసినట్లే మనం చేసామంటే మనకు కూడా అదే గతి పట్టదు, రేపు అదే ఫలితాలు మనకు రాకుండా పోవు. కాబట్టి వాళ్ళు చేసినట్లు మనం చేయకూడదు. ఇప్పుడు అమెరికాల పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ అయితే ఇంకా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో చెప్పాను, ఎర్ర బుక్ తన పని తాను చేసుకుపోతుంది, చట్టాన్ని ఎవరు ఉల్లంఘించకూడదు, అది మన పార్టీ కానీ అవతల పార్టీ కానీ ఎవరైనా కానీ ఉల్లంఘించకూడదు, దాంట్లో ఎటువంటి సందేహాలు లేదు. వాళ్ళు చేశారు, మనం చేయాలి, అలా చేస్తేనే అక్కడే మనం పెద్ద మిస్టేక్ చేస్తాం, మన రాజకీయ భవిష్యత్తుని అంధకారంలో నెడుతుంది. కానీ వాళ్ళని అయితే వదిలే ప్రసక్తి లేదంటూ లోకేష్ మరోసారి గట్టిగా చెప్పారు. సరే, వాటిపై నిర్ణయాలు, యాక్షన్ కూడా ఖచ్చితంగా తీసుకుంటామంటారు. మరి అయినా కానీ అభిమానులు అనేది వాళ్ళ అల్లరనేది ఆగలేదట. కొడాలి నాని 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 అంటూ అరుస్తూనే ఉన్నారట. లోకేష్ అయితే స్పందించారు, పేర్లు అయితే అవసరం వద్దు, ఖచ్చితంగా ఉంటుంది, నా తల్లిని అవమానించారు వాళ్ళు, మీకంటే ఎక్కువ నాకే గుర్తుంది, నేనైతే వదిలిపెట్టను, అది మీ ఇంట్లో వాళ్ళని, మీ ఆడవాళ్ళని
ఈ రకంగా బాధ పెట్టినా దుర్భాషలు ఆడినా అటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టను. ఎందుకంటే మీ ఇంట్లో మీ తల్లిని అన్నా కానీ నేను వదిలిపెట్టను, అటువంటిది నా ఇంట్లో నా తల్లిని అంటే ఎలా వదిలిపెడతాను? వదిలే ప్రసక్తి లేదు. ఆమె నా తల్లి ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు, ఏ పదవి ఆశించలేదు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయినా, తన భర్త ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి అయినా కానీ ఆమె ఎటువంటి పదవులు కూడా ఆశించలేదు. మరి శాసనసభ సాక్షిగా అవమానించారు కాబట్టి ఎలాంటి డౌట్ అవసరం లేదు. అవమానించారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవిస్తారు. మహిళల్ని చివరగా గౌరవించాలి, మహిళల్ని గౌరవించే సమాజమే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఇక లోకేష్ తాజా వ్యాఖ్యలతో అయితే రెడ్ బుక్ కొడాలి నాని అరెస్టుపై మరోమారు చర్చ మొదలైందనే చెప్పాలి. గత ప్రభుత్వంలో టీడీపీని, చంద్రబాబుని, లోకేష్ని వీళ్ళందరినీ టార్గెట్ చేసి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఇదే అక్కడ కనపడుతుంది అంటున్నారు. అమెరికాలో ఉన్నవారు సైతం కూడా ఇది ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంటే అయితే అంతే ఉత్సాహం చూపిస్తున్నారు. మరి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కొడాలి నాని అలాగే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్లు వచ్చినా కానీ వల్లభనేని వంశీని అయితే పంపించారు. కానీ కొడాలి నాని విషయంలో ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు, అరెస్ట్ చేయలేదు అనేటటువంటిది ఆ అసంతృప్తి అయితే ఇప్పటికీ వాళ్ళకి వెంటాడుతూనే ఉన్నట్టుగా అది లోకేష్ దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. రెడ్ బుక్లో ఉన్న వాళ్ళని ఎవరిని వదలను అనేటటువంటిది డల్లాస్ వేదికపై నారా లోకేష్ వారి అభిమానులకైతే చెప్పడం జరిగింది. మరి చూడాలి రానున్న రోజుల్లో కొడాలి నాని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.